మరి అలాగే వేదిక ముందునున్న పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి, మరి అలాగే ఇంతలో కూడా ఎంతసేపు ప్రతి ఒక్కరు కూడా ఈ వేళలో ఇక్కడికి తరలి రావడం చాలా ఆనందదాయకం. నాకు మీరందరూ తెలుపుతున్న ఈ సంఘీభావాన్ని నేను నిజంగా నా జన్మాంతం నేను గుర్తుండి పెట్టుకుంటానని మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరి చుట్టూ తిరిగి నేను ఎక్కడా కూడా ప్రతిలాడి నేను నాకు టికెట్ ఇవ్వండి అని అడగలేదు. ఆ రోజున నీ పేరుంది, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మరి రజనీ గారు మరి ఆ రోజున టికెట్కి నన్ను బ్రతిమిలాడి నెల రోజుల పాటు నన్ను 1 రోజు 2 రోజులు కాదు బ్రతిమిలాడి తీసుకొని వెళ్తా ఉంటే మీరెందుకు పోటీ చేయరు, మీ కుటుంబం నుండి మీరున్నారు కదా అని చివరిగా అడిగాను. ఆ రోజున కూడా మాకు అవసరం లేదు అని అన్నప్పుడు మరి ఏంటి పరిస్థితి, మరి మిగతా వాళ్ళందరూ మనల్ని నమ్ముకొని ఎంతో మంది చేశారు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే నీకు పోటీ చేయాలని ఉంది కదా, గతంలో కూడా పలుసార్లు మాటల్లో చెప్పున్నావు కదా అని అన్నారు. అవును నిజమే, మీరు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తాను అని అన్నప్పుడు నా బిడ్డల మీద ఒట్టు అని మరి వాళ్ళ మరిది గారు కూడా నాకు వాళ్ళ బిడ్డల మీద ఒట్టు అని చెప్తే మనం నమ్ముతాం కాబట్టి నమ్మాం. అప్పటికే తెలిసింది 3-4 వేల మందికి ఇలాంటి ఒట్టేశారు ఎన్నో పనుల మీద. ఆ తర్వాత తెలిసింది నాకు. అప్పుడు 2వ రోజు నాకు నా పేరు ఏదైతే టీవీలో ప్రకటన వచ్చిన తర్వాత మరి గౌరవనీయులను మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నా పేరు ప్రకటించిన తర్వాత 2వ రోజునే నువ్వు ఒక్కడివే ఎలా చేసుకుంటావో అని అన్నారు. ఒక్కడనే ఈరోజు ఇంతమంది ఉన్నారు. మరి 3 తరాలుగా మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. మరి 4వ తరం నేను. వాస్తవంగా మొదట నుండి సిపిఐ పార్టీ నుండి వచ్చిన కుటుంబం మాది. మరి ఏ రోజు కూడా భయపడి వెనకడుగు వేసే భావాలున్న కుటుంబం కాదు. మరి ఎవరైతే అధిష్టానం అని చెప్పి అధిష్టానాన్ని తప్పుడు దోవ పట్టించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే తప్పుడు దోవ పట్టించడానికే కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన గౌరవనీయులు శ్రీమతి విడుదల రజనీ గారు. ఎంత ఖర్చు పెట్టకపోతే మనం గౌరవనీయులైన పెద్దలు మర్రి రాజశేఖర్ గారిని పక్కన పెట్టగలిగేంత టాలెంట్ ఉందన్నప్పుడు మరి మేమెంత. మరి అలాగే గత 5 సంవత్సరాలు ఆయన గౌరవంతో పెద్దరికంగా ఆగున్నారు. మేమైతే ఆగం. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు తీసుకుంటాను. నేను చెప్పినట్టు గడప గడప తిరుగుతాను. ఇప్పుడు పాపం వేరే వ్యక్తిని తీసుకొని వచ్చారు. అతన్ని మరి ఎన్ని కోట్లకి అతన్ని మరి తీసుకొని వచ్చారు, మరి అతనికి ఏ ఆశ చూపించారు, ఇక్కడ పరిస్థితులన్నీ తెలియజేశారో లేదో మరి ఏంటి తెలియకుండానే ఇక్కడ ఉన్న ఒక పరిస్థితులని అవగాహన లేకుండానే వచ్చేసి ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఉండడం కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచన ఉంటే ఆ వ్యక్తి పాపం రావడానికి కూడా వచ్చిండేవాడు కాదు. మేముంటాం, మా కుటుంబం ఉండి చూసుకునిద్ది, మీకే ఇబ్బంది లేదని చెప్పి తీసుకొచ్చుంటారు. గెలిచాకో లేకపోతే ఓడాకో నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళి హ్యాపీగా నువ్వు గుంటూరులో నువ్వు ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ మా కుటుంబం ఉంది, ఎప్పట్లాగే మేము రేషన్ మాఫియాని మరి ఎప్పట్లాగే పనులకి ఉద్యోగాలకి 2 లక్షల నుంచి మొదలుపెట్టి 8 లక్షల దాకా 10 లక్షల దాకా తీసుకోవచ్చు. ఎన్నికలకి కోవిడ్ సమయంలో కూడా మా లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధుల దగ్గర నుండి వసూలు చేసిన డబ్బులతో చేసి విఆర్ ఫౌండేషన్ అని మనం పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే నా దగ్గర నిన్న ఫేస్బుక్ లో చూస్తా ఉన్నా, నేను సోషల్ మీడియా అని ప్రతి పార్టీకి ఉంది. ఏమన్నా ఉంది కదా, ఉన్న సోషల్ మీడియా ఎవరికి వారు చండాలమైన మాటలతో అసభ్యకరంగా ప్రతి ఒక్కరిని హింసిస్తా ఉంటున్నారు. అది 2 పార్టీల్లోనూ 3 పార్టీల్లోనూ జరుగుతూనే ఉంది. కానీ నేను వచ్చిన మొదటి రోజే సోషల్ మీడియాని పిలిచి ఎవరు ఎటువంటి కామెంట్లు పొర్రపాటున పెట్టినా కూడా నాతో వద్దు. మీరు ఒక 60 మంది వచ్చారు, 70 మందో 80 మందో ఉన్నామంటున్నారు నియోజకవర్గంలో సోషల్ మీడియా వాళ్ళు. మీరందరూ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ఇబ్బందులు, కుటుంబాలకు ఎవరికైనా జరుగుతున్న అన్యాయాలుంటే నాకు పర్సనల్ గా పోస్ట్ పెట్టండి. వెంటనే ఇమీడియట్ గా మా మనుషులు వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ ఇబ్బందులని సరి చేస్తాం.
సోషల్ మీడియాగా మేము చేస్తున్న ఈ రోజు మీటింగ్ ఉంది, రేపు మీటింగ్ ఉంది, ఏదైనా పనులు ఉన్నాయి, అవి ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయండి తప్ప మేము వీరులం సూరలం కంచుకోట, మా కంచుకోట బద్దలకోటది, కంచుకోట గుంటూరులో కట్టుకోవడానికి వెళ్ళాం. మొన్న కంచుకోట అని పాట రాయించుకున్నాం, ఈ రోజు గుంటూరులో కట్టుకుంటున్నాం ఇంకో కోట. ఇలాగా 5 సంవత్సరాలకు ఒక కోట కట్టే అంత డబ్బులు ఎవరికి వద్దు. మామూలుగా ఇక్కడే ఉండి మనం పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టించుకోవద్దు అని చెప్పే నేను కేవలం ఆ పాట కూడా నా పేరు మీద ఉన్న పాట ఒకటి ఏదైతే మన పార్టీది ఉందో తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చారు. అది తెలుగుదేశంలో ఉంటున్న నాకు బాగా దగ్గర ఉన్న యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ రాజులు రాయించిన పాట. అది నాకు కావాల్సింది. పక్క వాళ్ళు చెప్పాలి మనం మంచోళ్ళవా చెడ్డోళ్ళవా, అంతేగాని మనకు మనం డబ్బులు పెట్టి మనమే డబ్బాలు కొట్టించుకునే సంస్కృతి బానుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను సోషల్ మీడియాలో ఎక్కువ ఏది పెట్టద్దు, మనం చేసే పనులు పెడదాం, ఎవరికైనా కావాల్సింది పెడదామనే ఉద్దేశంతో చెప్తా వచ్చాను. ఇలాగా కాకుండా మనం మన నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులని అవహేళన చేసిన ఏకైక ప్రజాప్రతినిధిగా మన విడదల రజని గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే ఒక్కళ్ళ కాదు, ఇద్దరు కాదు. నేను మొన్నే ప్రెస్ మీట్ లో నేను మా వైస్ చైర్మన్ గారు మేమిద్దరం కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు. మరి ఆ వ్యక్తి దగ్గర నుండి 2.5 కోటి రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. అతనికి డబ్బులు ఇవ్వాల్సింది ఉండగా కూడా గుంటూరు వెళ్ళిపోయి కూర్చొని లెక్క కూడా చేయకుండా ఆర్యవశ్యుడే కదా నన్నేం చేస్తాడులే అని. గుంటూరు ప్రజలకు కూడా ఇవన్నీ తెలుసు. మనం ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే రాబోయే వ్యక్తులకు ఎవరికైనా ఇక్కడున్న మమ్మల్ని, మా నాయకుల్ని, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, ఇలా ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు, పక్కూరు నుంచి వచ్చేవాళ్ళు మాకొద్దు, మా మరి రాజశేఖర్ గారికో మాకో ఇస్తే తప్ప మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ గానో లేకపోతే ఇంకోటో కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి తరఫున మీ మద్దతుతో ఖచ్చితంగా మీరు నిలబడండి. అధిష్టానం దిగొచ్చింది, మీరు అది నమ్మి మీరు నిలబడండి. ఖచ్చితంగా అధిష్టానం దిగి వచ్చింది. ఆల్రెడీ పెద్దలు మన వైపు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరైతే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సంబంధించిన పెద్దలు మన తరఫున మాట్లాడుతూ ఉన్నారు. అంతేగాని మనం ఎక్కడ నీలా పడిపోవాల్సిన అవసరమే లేదు. జనబలం మనకుంది, మిగతా బలం కూడా మనకుంది. మనకి లేదని కేవలం ఇది అపోహ కల్పన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు గమనించండి, మొదట నాకు ప్రకటించిన 2వ రోజు నుండి వాళ్ళ కుటుంబం ఏ రోజైనా మీకోసం మీ అందరికీ ఫోన్లు చేసి మన రాజేష్ కి పనిచేయమని చెప్పారా? కేవలం ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ సీటు ఓడిపోవాలి, గుంటూరులో ఆవిడ గెలిచి ఇక్కడ మరి రాజశేఖర్ గారు, మల్లెల రాజేష్ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు పనికిరారు, నేనే ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జ్ గా రావాలి. ఇక్కడ నా కుటుంబం ఈ కోట్లాది రూపాయల గ్రానైట్ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, మరి ఎర్రమట్టి గ్రావెల్ ప్రతి ఒక్కరు చిన్న రేకుల షెడ్డుతో మొదలు పెడితే అపార్ట్మెంట్ల వరకు కట్టుకునే వాటికి డబ్బులు వసూలు దందా చేయాలి, చేశారు. దీనికి సంబంధించి పసుమరు గ్రామంలో 180 ఎకరాలు తీసుకున్నప్పుడు సాక్ష్యాధారాలు నాకున్నాయి. సోషల్ మీడియాలో నీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయని నా పక్కనున్న నాయకుల్ని అసభ్య పదజాలంతో పిడితే మీ అందరూ మర్యాదగా చెప్తున్నాం. మీరు మన పార్టీ కార్యకర్తలు, మీరు అటున్నా ఇటున్నా మొత్తాన్ని బాగా చూసుకుంటాను. మళ్ళీ నేనే, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒకరిని ఒకరు ఇది చేసి మీరేదో నాయకుల దగ్గర మెప్పు పొంది 10 రూపాయలకి ఆశపడే వాళ్ళు అయితే చెయ్యొద్దు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్నది డబ్బుకు ఆశపడ్డ వాళ్ళు కాదు, వచ్చిన వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. అది గుర్తుపెట్టుకోండి. నేను ఈ సభాముఖంగా నేను మాత్రం మీ అందరిని విన్నవించుకునేది, మీరు స్థైర్యంగా ధైర్యంగా ఉండండి. మనం నుంచుంటాం, ఖచ్చితంగా మనమే పోటీ చేస్తాం. ఎవరు కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరే చూస్తా ఉన్నారు, రేపు 2 సంవత్సరాల అధికారం ఉండగా కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు నాకు ఆశీస్సులు ఇచ్చారు. మా అక్కల్ని, మా చెల్లెల్ని ఎవరిని కూడా మర్చిపోను, అలాగే మిమ్మల్ని ఎవరిని కూడా నేను మర్చిపోను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను.